ప్రభు పాదాల దగ్గర పడితే నీ జీవితానికి దారి మారుతుంది. ప్రభు పాదాల కింద పడు అంటే కేవలం శరీరంగా వంగడం కాదు, నీ హృదయం మొత్తం ఆయనకు సమర్పించడం. నీ గర్వం, నీ భయం, నీ ఆలోచనలు, నీ సమస్యలు అన్నింటినీ ఆయన పాదాల దగ్గర ఉంచు. మనకు చాలాసార్లు ఏమి చేయాలో అర్థం కాదు, ఎటు వెళ్లాలో తెలియక గందరగోళంలో పడిపోతాం. అప్పుడు మన బుద్ధి కాదు, దేవుని మార్గదర్శకత అవసరం. నీవు నిశ్శబ్దంగా ఆయన ముందు ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతాడు. ఆ మాట శబ్దంగా వినిపించకపోయినా నీ మనసులో ఒక స్పష్టతగా, ఒక శాంతిగా వస్తుంది. దేవుడు నీకు ఏం చేయాలో చెబుతాడు, ఏ దారిలో నడవాలో చూపిస్తాడు, ఏది వదలాలో, ఏది పట్టుకోవాలో నేర్పిస్తాడు. కాని గుర్తుపెట్టుకో, ఆయన చెప్పినది విన్న తర్వాత దాన్ని చేయడం నీ బాధ్యత. వినడం మాత్రమే కాదు, ఆచరించడం ముఖ్యం. దేవుని మాటను పాటించినవాడు ఎప్పుడూ తప్పిపోడు, ఆయన దారిలో నడిచినవాడు ఎప్పుడూ ఓడిపోడు. కాబట్టి ఈరోజు ప్రభు పాదాల కింద పడు, ఆయన మాట విను, ఆ మాటను నమ్మి ముందుకు నడువు. నీ జీవితం మారుతుంది. ఇది దేవుడిచ్చిన నిజమైన మాట. చిన్న ముగింపు ప్రార్థన. ప్రభూ, నీ పాదాల దగ్గర మా హృదయాన్ని సమర్పిస్తున్నాం. మాకు సరైన దారిని చూపించు. నీ మాట వినే చెవులు, ఆచరించే ధైర్యం ఇవ్వు. ఆమెన్. ఈ మాట నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేయండి. మరిన్ని ఆశీర్వాద సందేశాల కోసం ఫాలో అవ్వండి.